హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ పెయింటింగ్ చేస్తున్నారా? ఈరోజు మీకు నేను బుషెస్ అలాగే గ్రాస్ ఎలా పెయింటింగ్ చేయాలో నేను నేర్పిస్తాను మీకు. ఫస్ట్ మనం ఏంటంటే శాప్ గ్రీను బ్లాక్ మిక్స్ చేసి ఇలా రోల్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. అలాగే కొమ్మలు కొమ్మల కింద మనం చేయాలి. ఇది చాలా సింపుల్ పెయింటింగు. మీరు బ్రష్లు పాత బ్రష్లు కూర్చు విడిపోయిన ఉంటాయి చూడండి, ఆ బ్రష్ ఈ పెయింటింగ్ చాలా ప్రాముఖ్యం. కంపల్సరీ ఆ బ్రష్ మీరు పాడేయద్దు, వాటిని మీరు దాచిపెట్టుకోండి. ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు ఈ 3 కలర్స్ ఉన్నాయి కదా, ఎల్లో, రెడ్, వైట్. ఈ 3 కలర్స్తోని మనము ఆ బూసెస్ ఎలాగ అందంగా చేయొచ్చో మీకు నేర్పిస్తాను. 3 కలర్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏంటంటే జస్ట్ డాట్ డాట్ కింద ప్రెస్ చేస్తుండాలి దాని మీద. ఒకే దిక్కున కాకుండా అక్కడో కలరు అక్కడో కలరు. ఇప్పుడు ఆ 3 కలర్స్ని మనం బేస్ చేసుకొని ఎల్లో అండ్ వైటు, ఎల్లో అండ్ రెడ్, లేకపోతే వైట్ అండ్ రెడ్, అలాగా 3 కలర్స్ని యూజ్ చేసుకుంటూ టచ్ అప్ ఇచ్చుకుంటూ అక్కడక్కడ కలర్ కింద ఇవ్వాలి. ఒకే కలర్ని ఎక్కువ వేసేసాం అనుకోండి, అసలు అందంగా ఉండదు ఆ బుస్. ఇది జాజ్ బుస్ కాదు, జస్ట్ డాట్ కొడుతుండాలి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది కూడా మనం మిస్ చేయకూడదు. ఇది లీఫ్ గ్రీను. దీంతో ఏంటంటే జస్ట్ అక్కడక్కడ టచ్ అవ్వండి, లేత ఆకులు కింద మనకు కనిపించడం కోసం అక్కడక్కడ ఇవ్వాలి, లిమిట్లో ఇవ్వాలి. ఇప్పుడు బ్లాక్ కలర్ తీసుకుని మనము జస్ట్ ఈనెల కింద ఆ మధ్యలో చిన్న చిన్న బయటకు వస్తాయి చూడండి ఈనెలు, అలాగేస్తే కనుక అయిపోతుంది. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, సీనరీస్ వేసినప్పుడు కానీ. నెక్స్ట్ ఈ శారీస్ కూడా మనం ఎలా చిన్న చిన్న బుషెస్ కింద బుట్టాల కింద వేసేసుకోవచ్చు కాటన్ శారీస్ మీద. ఇప్పుడు ఇది గ్రాస్ ఎలా వేయాలో మీకు నేర్పిస్తాను. మనం ఫస్ట్ శాప్ గ్రీన్ ఒకటి, లీఫ్ గ్రీన్ ఒకటి, బ్రౌన్ కలర్. గ్రాస్ వేసేటప్పుడు ఈ 3 కలర్స్ మనం వాడాలి, అక్కడక్కడ బ్లాక్ కలర్ వాడాలి. ఎందుకంటే కనుక గ్రీన్ అంటే అందరూ గ్రాస్ అని కానీ గ్రీన్ కలర్ వేసేస్తుంటారు, మ్యాట్ కలర్. అలా కాదండి, మనకు నేచురల్గా కనిపించాలంటే 3 కలర్స్ యూజ్ చేయాలి. యూజ్ చేసి దాన్ని బట్టి మనము పెయింటింగ్ చేస్తే కనుక అందంగా కనిపిస్తుంది గ్రాస్. ఇలా చేసిన తర్వాత మొత్తం ఇలాగ మనం షేడ్ చేసింది అంటే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి. ఓన్లీ పెయింటింగ్ పెట్టేయద్దు, దాని మీద కొంచెం వాటర్ మిక్స్ చేస్తే కనుక కొంచెం మనకి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అక్కడక్కడ శాప్ గ్రీన్, అక్కడక్కడ బ్రౌన్ కలరు అన్నీ కలిసిపోయేలా చేయాలి. ఇప్పుడు చూడండి, వైటు, లీఫ్ గ్రీన్, ఈ 2 వాటిలతో నేను ఎక్కడ లాగుతానండి, ఎక్కడైతే లీఫ్ గ్రీన్ ఉందో అక్కడే మనము ఇలా చేయాలి. శాప్ గ్రీన్కి వచ్చేటప్పుడు శాప్ గ్రీన్ స్ట్రోక్స్ లాగాలి, లీఫ్ గ్రీన్ దగ్గరకు వచ్చినప్పుడు లీఫ్ గ్రీన్ స్టోన్స్ లాగాలి, ఆ స్ట్రోక్ లాగాలి. మీకు గత క్లాస్లో నేను చెప్పిన స్ట్రోక్స్ ఎలా లాగాలన్నది అది ఇక్కడ ఉపయోగపడుతుంది. అయితే నేను ఎందుకు వైట్ మిక్స్ చేశానంటే కొంచెం బ్రైట్నెస్గా కనిపించడం కోసం లీఫ్ గ్రీన్కి వైట్ టచ్ అప్పించాను. అంటే మరి లీఫ్ గ్రీన్ మీద లీఫ్ గ్రీన్ అయితే స్ట్రోక్ కనిపించదు కదా, అందుకని మనం వైట్ మిక్స్ చేస్తాం. అదండి. ఇప్పుడు చూడండి, శాప్ గ్రీన్ డైరెక్ట్గా వేయచ్చు. ఒకవేళ కనిపించకపోతే దానికి కొంచెం బ్లాక్ టచ్ అప్ ఇవ్వాలి, అప్పుడు బ్రైట్నెస్గా కనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా ఒక కలర్ మీద సేమ్ కలర్ వేయాలంటే సెకండ్ కలర్ మనం మిక్స్ చేయాలి. చేస్తే కనుక అప్పుడు ఆ కలర్ ఈ కలర్ మిక్స్ అయిన కలర్ కనిపిస్తుంది. సపోజ్ మీరు బ్లూ కలర్ మీద బ్లూ ఫ్లవర్స్ వేయాలన్నారు అనుకోండి, స్కై బ్లూ, వైట్, బ్లూ యూజ్ చేస్తే కనుక అది డిఫరెంట్ షేడ్లో కనపడుతుంది మనకి. నేను అదే చెప్తాను, మనం ఏ పెయింటింగ్ వేసినా ఎవరికి తెలియకూడదు కలర్ కాంబినేషన్. ఇక్కడక్కడక్కడ నేను ఏం చేస్తున్నానంటే బ్రౌన్ స్ట్రోక్స్ కూడా ఇస్తున్నాను లైట్గా. ఇప్పుడు బ్లాక్ కలర్తో మనం ఏంటంటే పాయింట్ బ్రష్ తీసుకుని జస్ట్ ఈనెల కింద గీతలు పెట్టాలి. ఎందుకంటే ఆ శాప్ గ్రీన్ స్ట్రోక్ లాగానే కానీ కనిపించలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ బ్లాక్ తోటి ప్రతిదానికి ఇవ్వచ్చు. మనం లీఫ్ గ్రీను వైట్ ఉన్నదానికేమో వైట్తో స్ట్రోక్స్ లాగుతాము, ఈ డార్క్ ఉన్నదానికేమో బ్లాక్తో లాగుతాము. బ్లాక్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరూ నలుపు అంటే ఇష్టపడరు, కానీ నలుపే ప్రతి దానికి ఒక అవుట్లైన్ తీసుకొస్తుంది, ఓ లుక్ తీసుకొచ్చేది బ్లాక్. ఇప్పుడు చూడండి,
లీఫ్ గ్రీన్ ఉందో వైట్తో స్ట్రోక్స్ లాగుతాం కనబడాలని ఈ నెల కింద కనిపించాలని. అలాగని మొత్తం అన్ని వైట్ లాగేయకూడదు. అక్కడక్కడక్కడక్కడ అలా లాగుతుంటే కనుక ఒకటి కనిపించినట్టుగా వినిపించినట్టుగా ఇంకంతే. ఇంకా ఇప్పుడు చూడండి, గోల్డెన్ ఎల్లో వైట్, దీనికేమో వైట్ చుక్కలు పెడుతున్నాను, అక్కడక్కడేనేమో గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ చేస్తున్నాను. అంటే మనం ఏంటంటే ఆ ఇమేజ్ని మిస్ అవ్వకూడదు. నేను పైన ఏదైతే యూజ్ చేశానో దాంట్లో లైట్ కలర్ స్కిన్ యూజ్ చేస్తున్నాను, అప్పుడు మీకు అందం వస్తుంది. అలాగని ఇందులో రెడ్ యూజ్ చేస్తామనుకోండి, మళ్ళీ ఆ రెడ్ పైన ఉంది కాబట్టి ఇందులో రెడ్ కూడా వస్తుంది, రెండు కలిసిపోతాయి. మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నేను పైన రెడ్ అసలు కింద యూజ్ చేయను, ఎందుకంటే కనుక రెండు ఒకటి అయిపోతాయి. కానీ పైన ఉన్న ఎల్లో వాడాను, వైట్ వాడాను, అవే కింద యూజ్ చేస్తున్నాను నేను. అది అలా ప్లాన్ చేసుకోవాలి, అప్పుడు సపరేట్ అవుతుంది మీకు పెయింటింగ్. చాలామంది పువ్వులు రెడ్గా ఉంటాయని పైన రెడ్ వాడేసి కింద రెడ్ వాడేసి అదో ఇదో ఏటో తెలియదు మనకి. అది మీరు చాలా అబ్జర్వ్ చేయాలండి. అందుకని ఏదైనా పెయింటింగ్ చేసేటప్పుడు ముందు స్టడీ చేయండి. స్టడీ చేయమన్నాను కాబట్టి డాక్టర్ బుక్లు పెద్ద పెద్దలు అవన్నీ తెచ్చుకుంటా, ఇది చూసి మీకు అబ్జర్వ్ చేయండి అంతే. హాయ్ ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, బాగా లైక్ కొట్టండి, చూసినా లైక్ కొట్టేయండి, ఆ తర్వాత పూర్తి చూద్దరు. కానీ ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక ఇమేజ్ రెడీ చేస్తున్నాను, ఒక సీనరీ టైపు, ఒక హౌస్. దీనికి మనము వేసిన బూసెస్ కానీ గ్రాస్ కానీ ఎలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పెయింటింగ్లోకి ఏంటంటే మనకి 3 కలిసి వస్తాయి. ఒకటి ఏంటంటే స్ట్రోక్ పెయింటింగు, రెండోదేమో డాట్ పెయింటింగు, రెండోదేమో ఇలా షేడ్ ఎలా చేయాలి, మనకి ఇందులో కలిసి వస్తాయి. ఒకే పెయింటింగ్లో ఇన్ని వస్తాయి. అంతే, మీరు షేడ్ పెయింటింగ్ బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే కనుక మనకి చాలా పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు చూసిన వెంటనే లైక్ చేసేయండి, తర్వాత మిగతా వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్ ఛానల్ కూడా మనకి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుబట్టి యూట్యూబ్ ఛానల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆ ప్లాట్ఫామ్కి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కొంతమంది నేను రెస్పాండ్ అవుతున్నాను. మ్యాక్సిమం 100కి 99% రెస్పాండ్ అవుతున్నాను. ఒకవేళ ఎవరికైనా రెస్పాండ్ అవ్వకపోతే కనుక ప్లీజ్ ఏమనుకోవద్దు. మీ అందరికీ కామెంట్ చేస్తున్న వారికి, షేర్లు చేస్తున్న వారికి, లైక్లు చేస్తున్న వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మీరు ఇమేజ్ ఒకటే మారుతుంది మాత్రం, కానీ షేడింగ్ ఎట్టి పరిస్థితిలో మారదు. ఇక్కడ ఏంటంటే మనము ఈ గోడల్ని, ఆ పై టాప్ని సపరేట్ చేస్తున్నాం. ఆ సపరేట్ చేసేటప్పుడు ఏంటంటే దాని కింద మనము జస్ట్ షేడ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వేస్తున్న కలర్ మనము బ్రౌనిష్ కలరు, ఫస్ట్ వేసింది ఏంటంటే గ్రే కలరు. దీన్ని సపరేట్ చేస్తున్నమాట. నెక్స్ట్ ఇది గోల్డెన్ ఎల్లో పైన వేస్తున్నది. అది మెన్షన్స్ ఏమంటున్నారు, ఈ రాయడం ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అయిపోతుంది నాకు. ఇది వాయిస్ ఏమో నైట్ టైము రాత్రి 1 గంట 2 గంటలకి టైంకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు అందరు పడుకుంటారు, ఏ గొడవ ఉండదని. మిగతా టైంలో చెప్తుంటే కనుక ఏదో సౌండ్ వస్తుంది. ఇప్పుడు వేసిందేమో బ్లాక్తో కొంచెం షేడప్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇది నేను బ్లాక్ ఎందుకు వేస్తున్నానంటే ఆ కర్టెన్స్ కట్ట కనిపించడం కోసం బ్లాక్ వేస్తున్నాను నేను. మనకి చిన్న ఇల్లు ఉన్నప్పుడేమో పెద్ద ఇల్లు కావాలి, డూప్లెక్స్ అనిపిస్తుంది. కట్టుకున్న కాడి నుంచి దానికి చాకరీ చేయలేక, పనులు రాకపోతూ ఉంటుంది, అబ్బా తడిగుడ్లు పెట్టలేక, అద్దాలు తొడలేక, ఇంతకు వచ్చిన బాధ వచ్చిన ఇల్లు ఉంటే సరిపోద్ది అనిపిస్తుంది. అలాంటి ఇల్లే ఈ ఇల్లు, చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు. ఒక మంచి పీస్ఫుల్ ఏరియాలోని చెట్లు పొలాల మధ్యన ఒక మంచి చిన్న ఇల్లు కట్టుకొని
స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఉంటే ఉంటుందబ్బా ఆ ఇల్లేస్తున్నప్పుడు మనం. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రే కలర్తోనే ద్వారబంధాల కింద మనం సపరేట్ చేస్తున్నాము, జస్ట్ చిన్న హోల్ కింద. ఈ బుస్సెస్ ఏంటంటే బ్లాక్, శాప్ గ్రీన్ ఈ రెండు మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రీన్స్ కూడా కొంచెం కనబడుతుంది, డైరెక్ట్గా బ్లాక్ వేయకూడదు. సేమ్ ఇది కూడా అంతే. అంటే మన ఇంటి పక్కన చూడండి పెద్ద పెద్ద చెట్ల కింద వస్తాయి కదా, అవి కాయింతం పువ్వులు అంటారు అట్లా వాస్తవానికి. ఇది ఎలా చేయాలంటే రోల్ చేయాలి మనం, ఇలా బ్రష్ రోల్ చేసుకుంటూ అలా పైకి వెళ్ళాలి. అంటే మొత్తం అంతా కలిసిపోతుంది కదండి అంటారు కదా, రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వేవ్స్ కనబడతాయి మనకి. అప్పుడప్పుడు దాని ఇంటి మీదకి వచ్చినప్పుడు మనం చేతి తుడిసేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ కూడా మనల్ని సపోర్ట్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు గ్రాస్ ఎలా వేయాలన్నది మీకు చూపిస్తాను నేను. ఎప్పుడైనా మనం గ్రాస్ వేసినప్పుడు ఏంటంటే శాప్ గ్రీను, లైట్ గ్రీను, బ్రౌన్ కలరు ఇవి కంపల్సరీ యూజ్ చేయాలి. గ్రాస్ అంటే ఒకే కలర్తో వేసేయకూడదండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది డిఫరెంట్ అంటే ఒక దిక్కున డార్క్గా ఉంటుంది, ఒక దిక్కున లైట్గా ఉంటుంది, ఒకనేమో బ్రౌనిష్ కలర్ అంటే మట్టి కలర్ కలిపినట్టుగా ఒక దిక్కున ఉంటుంది. ఇప్పుడు ఈ దారి వచ్చినప్పుడు ఏంటంటే బ్రౌను వైట్ కలిపి వేస్తున్నాను నేను, ఒక దిక్కునేమో బ్రౌన్ కలర్ వేస్తున్నాను. ఈ బ్రౌన్ ఏమంటారంటే ఇండియన్ రెడ్ అంటారు. అది ఇవన్నీ ఏంటంటే యాక్రిలిక్ పెయింటింగ్ చేసినప్పుడు క్యాన్వాస్ మీద ఇవి వేస్తాం మేము. కానీ మీకు ఎందుకు ఈ క్లాస్ చెప్తానంటే కనుక జస్ట్ కొంచెం ప్లజెంట్గా అవుతాను, కొంచెం ఇది అవుతారని పెయింటింగ్ చూసి. మనకి గ్రాస్ మరి వేయాలి కదా, నేను స్ట్రోక్స్ వేసి ఫ్లవర్స్ వేసాను మీకు, అవి కూడా చూపించాలని. ఇప్పుడు చూడండి, స్టోన్స్ వచ్చి సేమ్ మట్టి కలర్ ఏదైతే ఉందో అది వేసి కొంచెం దాంట్లో బ్లాక్ కలిపాను. అంటే బ్రౌన్లో బ్లాక్ కడితే డార్క్ బ్రౌన్ వచ్చింది, దాన్ని ఒక సైడ్ వేసి మళ్ళీ దీని మీద లైటింగ్ పడినట్టు మనం వైట్ వేయాలి. అప్పుడు స్టోన్ కింద కనబడుతుంది మనకి లాంగ్ లుక్ వచ్చినప్పుడు. జస్ట్ అంతే, పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. దారికి కూడా కొంచెం లైట్, దాని మీద మరి సన్ను లైటింగ్ పడినప్పుడు కొంచెం అని ఉంటుంది కదా, ఆ టైపు. ఇప్పుడు చూడండి, స్ట్రోక్ పెయింటింగ్ నేను చెప్పాను గత వీడియోలో, మీకు చెప్పాను క్లాస్ 7th చెప్పాను. అది ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడుతుంది. గ్రాస్ కూడా మనకి, మీరు గ్రాస్ చేసేటప్పుడు ఏంటంటే బ్రష్ కుచ్చు ఓపెన్ అప్ అయినట్టుగా ఉండాలి. అంటే మీరు పాత బ్రష్లు పాడేయద్దు, ఎందుకు అది చాలా చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి పెయింటింగ్లు పాత బ్రష్లో ఉపయోగపడతాయి. అది కుచ్చు ఇలా ఓపెన్ అయిపోయి ఉంటుంది, అది అంటే విడిపోయి ఉంటుంది, వీటికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు లైట్ గ్రీన్లో మనం ఏం చేయాలంటే వైట్ కలిపి, నేను అది నల్ల బుష్లాగాను వైట్ కలిపి, అది ఇప్పుడు శాప్ గ్రీన్ ఉందనుకోండి, అక్కడ బ్లాక్తో మనం స్ట్రోక్లు అవుతాం. అది ఏ కలర్ ఉంటే ఆ కలర్ స్ట్రోక్ రాలి. బ్రౌన్ దగ్గర బ్రౌనిష్ కలరు. ఇప్పుడు చూడండి, బ్లాక్తో నేను ఈనెల్ లాగాను, సేమ్ అదే మనం శాప్ గ్రీన్ దగ్గర కూడా చిన్న ఈనెల్ లాగుతాం బ్లాక్ తోటి. అంటే కనబడుతుంది, డిఫరెంట్ కనబడుతుంది మనకి. ఒకే గ్రీన్తో కొట్టేసారనుకోండి ఏం కనిపించదు. వీలైతే ఇది ట్రై చేయండి మీరు, కానీ కంపల్సరీ గ్రాస్ వేయడం నేర్చుకోండి, ఎందుకంటే అది చాలా ఉపయోగం మనకి. రాబోయే రోజుల్లో గడ్డి రేటు కూడా పెరిగిపోతుంది, ఎందుకంటే పాలు దొరుకుతలేదు.
మనం ఇది బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నామంటే కనుక గడ్డి రేటు చాలా పెరిగిపోతుంది. ఇక్కడ ఏంటంటే వైట్ కొంచెం మనం జస్ట్ వైట్ అక్కడక్కడక్కడక్కడ అంటే మొత్తం అన్నీ వైట్ చేసేయకూడదు, మొత్తం అన్నీ గ్రీన్ చేయకూడదు, మొత్తం అన్నీ డార్క్ చేయకూడదు, మొత్తం అన్నీ బ్రౌన్ చేయకూడదు. జస్ట్ అక్కడక్కడక్కడ టచ్ అప్ ఎత్తి ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మనం వేసే కలర్స్ ఎవ్వరికి తెలియకూడదు. నా కాన్సెప్ట్ అది. ఇది చూడండి, చిన్న చిన్న డాట్స్ వైట్ పువ్వులు, ఇక్కడేమో ఎల్లో డాట్స్, ఇక్కడేమో వైట్ డాట్స్, చిన్న చిన్న డాట్స్ భలేగా ఉంటాయి ఇవి చూడడానికి. ఇక్కడేమో చిన్న చిన్న ఫ్లవర్స్, ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్. అంటే అన్నీ అలాగే చేసేయకూడదు. ఒక ఫ్లవరు, ఒక డాట్స్, ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్. ఇది జమ్ముగడ్డ అంటారు చూడ, ఆ టైప్లో చేసినమాట. ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్. మీకు 7th క్లాస్లో చెప్పాను నేను, అందుకే ఇక్కడ ఉపయోగపడితే చూసారా గడ్డి పువ్వులు అనేవి. మీకు లాస్ట్ వరకు చూస్తే కనుక చిన్నపిల్లలు లంగా మీద కానీ లెహంగాల మీద కానీ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఈ డిజైన్. మీకు లాస్ట్లో పెట్టాను నేను, అది చూడండి. ఇది చివరి వరకు చూడండి, స్క్రిప్ట్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మన ఛానల్ని యూట్యూబ్ ప్రమోట్ చేస్తున్నాడు ఎక్కువగా. యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు చూడండి ఇంకొంచెం బ్రష్ ఇలా ఉండాలి. మొత్తం ఓపెన్ అయిపోయింది, అంటే అరిగిపోయి ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అది చేయడానికి ఏంటంటే 3 కలర్స్ తీసుకుని, ఎల్లో ఒకటి, వైట్ ఒకటి, నెక్స్ట్ రెడ్ ఒకటి. అంటుకోలేదు చూసారా. ఇప్పుడు చూడండి, మొత్తం 3 కలర్స్. మీరు అలా 3 టచ్ అప్ ఇవ్వండి. అలా స్లోగా డాట్స్ అలా పెట్టుకుంటా 1 by 1 అలాగే. మళ్ళీ మధ్యలో వైట్ తీసుకోండి, మళ్ళీ దానికి ఏమో ఎల్లో టచ్ అప్ ఇవ్వండి, మళ్ళీ రెడ్ టచ్ అప్ ఇవ్వండి. అలాగా ఒక్కొక్క కలర్ టచ్ అప్ ఇచ్చుకుంటే వెళ్ళండి. మళ్ళీ 3 తీసుకోవాల్సిన లేదు. అంటే ఒక్కో కలర్ ఇస్తే కనుక డిఫరెంట్ షేడ్లు కనబడతాయి మనకి. ఇప్పుడు నేను చూడండి, ఎల్లో టచ్ అప్ తీసుకున్నాను. అక్కడక్కడ ఏంటి ఎల్లో, అంటే ఒక దిక్కున వేసేయద్దు, ఒక దిక్కు ఎల్లో వైట్ తీసుకున్నాను. అక్కడ మొత్తం అంతా అదే కొట్టేయకూడదు. ఒక దిక్కున రెడ్, ఒక దిక్కున ఎల్లో, ఒక దిక్కునేమో ఇలాగా. ఈ సైడ్ ఏమో ఎల్లో వైట్ వేస్తున్నాను, తర్వాత ఏమో రెడ్ వైట్ వేస్తున్నాను. అదే బ్రష్ని కడగొద్దు, తీసుకోండి. కొంచెం పెయింటింగ్లు కడగకుండా తీసుకోండి దాన్ని. ఇప్పుడు ఏంటంటే గ్రీన్, అంటే లీవ్స్ గురించి మనం గ్రీన్ వేస్తామన్నమాట. ఇప్పుడు లైట్ గ్రీన్ నేను చేసేది, అంటే మరి ఆల్రెడీ మనం శాప్ గ్రీన్ వేసాం కదా. ఇప్పుడు లైట్ గ్రీన్ అక్కడక్కడే ఇవ్వాలి, మొత్తం అంతా రుద్దేయకూడదు. జస్ట్ డాట్ల కింద నొక్క స్లోగా చేయండి. ఇప్పుడు నేను బ్లాక్తో చేస్తాను. మళ్ళీ ఇక్కడ పైన ఇక్కడ, అంటే ఇంటి మీదకి వెళ్తే చూడండి చిన్న గడ్డి కింద. ఇప్పుడు ఏం చేస్తామంటే బ్లాక్తో మనము ఈ స్టెమ్స్ కింద చిన్ని అక్కడ కనిపించినట్టుగా, వినిపించినట్టుగా ఇది మనకి తడి కింద. మా సైడ్ తడికి అంటారు, మరి మీ సైడ్ ఏమంటారు. అక్కడ చిన్న ఫ్లవర్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇలాంటి ఇల్లు ఉంటే చిన్న ఇల్లు భలేగా ఉంటుంది. చూద్దాం, గెస్ట్ హౌస్ ప్లాన్ చేయాలి అలాంటి ఇల్లు. ఇప్పుడు మనకి ఇందులో స్ట్రోక్ పెయింటింగు, షేడ్ పెయింటింగు, డాట్స్ పెయింటింగు, గ్రాస్. ఇంకెలా చూడండి, ఇది చిన్నపిల్లకి వేసాను నేను లాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.